ఒక వెరీ క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంది తన పరిస్థితి. 13 సంవత్సరాల అమ్మాయి ఉంది తనకి. ప్లస్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ మదర్ ఏమంటదంటే, ఒకవేళ చంపడమే పరిష్కారం అయితే, లేకపోతే చంపడంతోటే మీకు ఉపశమనం కలుగుతది. లేకపోతే మీ లా అదే చెప్తే కంటికి కన్ను, పంటికి పన్ను అంటే, ఆమెకు బదులుగా నన్ను ఉరిదీయండి. లేకపోతే నన్ను చంపేయండి. నన్ను షూట్ చేయండి. కానీ నా కూతుర్ని విడిచిపెట్టండి. షీ హాస్ ఎ లాంగ్ లైఫ్ టు గో అని చెప్పేసి తను ప్లీడ్ చేస్తా ఉంది. సో, తన ప్రార్థనలు అంటే ఎవరి ప్రాణ నష్టం జరగొద్దు. అదే మన మన ఇండియా జ్యుడిషియరీ సిస్టమ్‌లో అయితే ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. కానీ ఇప్పుడు అది ఇండియా కాదు కాబట్టి, ఒక డిక్టేటర్‌షిప్‌లో నడుస్తుంది కాబట్టి, మరి హౌ ఫార్ ఆమెను అంటే మన పొలిటికల్ లీడర్స్ గాని, లేకపోతే సుప్రీం కోర్ట్ గాని, మనము పాస్ చేసిన ఈ ఆర్డర్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏమి దాన్ని కన్సిడర్ చేయరు కాబట్టి, మరి ఆ ముస్లిం పెద్దలు ఏదైతే చేస్తున్నారో, లేకపోతే కేఏ పాల్ గారు అన్నట్టు మరి తను చేసిన ప్రయత్నాలు, ఎవరు చేసిన ప్రయత్నాలైనా కూడా ఒకవేళ ఫలించి తను బయటికి రాగలిగితే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ వి షుడ్ ప్రే ఫర్ హర్ లైఫ్ అండ్ వి షుడ్ ప్రే ఫర్ హర్ రిలీజ్. ఇటు